అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి ఆశన్న వచ్చేసిండు. ఈరోజు కూడా మంచి విషయాలు మాట్లాడుకుందాము. మంచి కోసం కొట్లాడే నేను మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. నన్ను ఆదరించి నన్ను అభిమానిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి వైపు నిలబడుతున్న మీ అందరికి కూడా సలాం చేస్తూ, అలాగే నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సలాం చేస్తున్నా. ఎదురువారి కష్టాలను చూసి వాళ్ళ కష్టాల గురించి ఆలోచన చేసే మంచి నాయకులకు నేను సలాం కొడుతున్నా. నీతి నిజాయితీ ధర్మంగా బతికే ప్రతి ఒక్కరికి కూడా నేను సలాం కొడుతున్నా. అలాగే మనం చేసే పని కూడా మంచి వైపు ఉండాలని చెప్పేసి, మనం ఏ విషయం అయితే మంచి ఉంటుందో దానికి మంచి వైపు నిలబడడం మనకు అలవాటుగా మారింది. మంచి పనులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కాబట్టి ఇంకో విషయము నేను చెప్తున్నా, మా నాన్నగారు కూడా డబ్బులు సంపాదించుకోకపోయినా, లేకపోతే ఏదైనా మాకేం వెనక కూడబెట్టకపోయినా ఆయన న్యాయం వైపు నిలబడ్డాడు, ధర్మం వైపు నిలబడ్డాడు. అలాగే మా నాన్న పేరు నిలబెడుతూ నేను కూడా న్యాయం వైపు నిలబడాలి, మంచి వైపు మనం పోవాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అట్లనే మా నాన్న కూడా సిపిఐ పార్టీలో యాక్టివ్గా తిరిగిండు ఒకప్పుడు. ఆయన చనిపోయిన తర్వాత మేము పుట్టకోకలు ఎక్కడో చెట్టుకోకలు పుట్టకోకలు అయిపోయినట్టుగా అయిపోయి మేము కొద్దిగా ఇబ్బందిలో చాలా ఉన్నాం. కాకపోతే సాంబశివరావు గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మాట్లాడుతూ అంటే ఆయన మాటల్ని విని మనం కూడా మరి ముందుకు పోవాలా, మనం కూడా ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మన సాంబశివరావు గారిని ఆయన మాటలు వినుకుంటూ పెరిగినోండి నేను. అట్లనే నన్ను ప్రోత్సహించిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎడవెల్లి కృష్ణ. ఎడవెల్లి కృష్ణ గారు నాకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మైక్ ఇచ్చి, అశోక్ నువ్వు ధైర్యంగా మాట్లాడని చెప్పేసి, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసిన నా గురువు ఎడవెల్లి కృష్ణ గారు. అట్లనే మనము ఏదైతే ఇప్పుడు మనం ఒక ఆలోచన తీసుకున్నాం కాబట్టి వాళ్ళ పేరు చెప్పాలి కాబట్టి చెప్పినాం. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలము మానేరు నదికి కింద చెక్ డ్యామ్ ఉంటుంది, తనుగుల చెక్ డ్యామ్. ఆ తనుగుల చెక్ డ్యామ్ ని కొంతమంది దుర్మార్గులు ఏం చేసిందంటే బాంబులు పెట్టి పేల్చడం జరిగింది. చెక్ డ్యామ్ ని బాంబులు పెట్టి పేల్చడం జరిగింది. ఇంకో విషయం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోమన్పల్లి చెక్ డ్యామ్ ను కూడా వాళ్ళు కొంతమంది బాంబులు పెట్టి అది లేపేయడం జరిగింది. నాకు డౌట్ అనిపిస్తూ ఉంటుంది, ఇది ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా కట్టిన చెక్ డ్యామ్లని పేల్చివేయడానికి కారణం ఏంటి? అసలు వీళ్ళ కారకులు ఎవరు, వీళ్ళ వెనక ఉన్నది ఎవరు, మొత్తం వెలికి తీయాలి. ఇప్పుడు కేసీఆర్ కట్టిన అది ఉంది కదా, దాన్ని కూడా పేర్వడం జరిగింది అని డౌట్ వస్తుంది. దాన్ని కూడా తెలిసి ఉంటారేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది, అనుమానాలు వస్తాయి కదా. అట్లనే మన విజయనగర్ కాలనీలోని గొలుసుల మల్లె చెరువు అనే ఒక కుంట ఉంటే దానికి నిజాం నవాబు ఒక 20 అడుగుల తూమ ఒకటి కట్టిండు. కడితే ఆ తూమకి ఒక రింగ్ ఉండేది. నా చిన్నప్పుడు ఆ రింగ్ కడితే ఆడుకునేటోడి. అయితే ఆ రింగు ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం కట్టిన చెక్ డ్యామ్, దాన్ని ఇక్కడ దుర్మార్గం పేరవడం జరిగింది, పేరు చేసింది. ఎక్కడికక్కడికి మట్టి కుప్పలు ఇంత పడిపోయి ఆ రాళ్ళు తెగి అక్కడికక్కడ పడిపోయింది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ 1 లో ఉన్న అధికారులకు తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆపాలి కదా, పెద్ద శబ్దం అయింది. అప్పుడు నేను ఇంత గమనించుకోలే, నేను ఇంత ఆలోచన చేయలే. అయితే అర్ధరాత్రి పూట ఈ గుట్టకాడ దాని కుటుంబ దూరంగానే గుట్ట ఉంటుంది, బోడగుట్ట, తర్వాత ఇంకో గుట్టలు ఉంటాయి. ఆ బాంబులు ఎప్పుడప్పుడు పేరుస్తూ ఉంటుంది. ఇది వరకు ఇది గట్లనే పేలిందేమో, మట్టి ఈ డాక్టర్ల మీద మట్టి అమ్ముకునేటోళ్ళు పేర్చిలేవో అనుకున్నాం. ఈ సారే కాలనీలో పెద్ద శబ్దంతో 1:30 ప్రాంతంలో పెద్ద శబ్దం వినబడ్డది ఆ చెరువు తీసేటప్పుడు. ఆ నిజంగా మరి ఎవరు కట్టిందో తెలియదు, కానీ పెద్ద కాంక్రీట్ తో కట్టింది. దాన్ని ఎవరు జేసీబీ కూడా తీయలేవు. ఆడ బాంబులు పెట్టి పేరవడం జరిగింది. తక్షణమే ఈ బాంబులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాంబులు పెట్టి పేర్చి
మీరు చూడండి ఎక్కడెక్కడ రాళ్ళు పడిపోతే వీడియో కూడా మీకు పెడతా. ఆ మట్టి కూడా కుప్పలు ఎక్కడెక్కడ చిన్న చిన్నగా పడితే డోజర్లను పెట్టి ఒక వారం రోజులు అనుకుంటే ట్రాక్టర్లు పెట్టి వందలాది లారీల మీద మట్టి తీసుకుపోయి అమ్ముకున్నారు. నాకు తెలిసి ఒక 10-15 రోజులు అమ్ముకున్నారు మట్టి. అది 2 కోట్ల విలువైన మట్టి, అది కూడా గవర్నమెంట్ మట్టి. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం అయితే అది ఇంక్వైరీ చేయాలి. ఫస్ట్ ఇంక్వైరీ చేసి ఈ డ్యామ్ను పేర్చిన ఉంటుంది చూసినావా, వాళ్ళని తీసుకుపోయి విచారణ జరిపించి సిబిఐ విచారణ చేసి వాళ్ళ మీద తీవ్రమైన పరిణామాలు, వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సోమన్పల్లి చెక్ డ్యామ్ పేర్చినట్టు, ఇంకోటి తణుకు చెక్ డ్యామ్ పేర్చినట్టు ఇక్కడ గొస్సులమల చెక్ డ్యామ్ కూడా పేర్చి పడేసింది. వీళ్ళ మీద విచారణ జరిపించాలా, సిబిఐ విచారణ జరిపించి ఇక్కడ ఈ చెక్ డ్యామ్ ని పేర్చి ఆ మట్టినంతా అమ్ముకొని తర్వాత ఇక్కడ వెంచర్ చేసిన రొట్టెలు చూసినావా, వాళ్ళని మాత్రం తీసుకుపోయి అండమని మరి ఎక్కడైనా దూర ప్రాంతాల్లో జైల్లో వేసి వాళ్ళతో చెక్ డ్యామ్ కట్టియాలి. వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? ఆ డ్యామ్ ఎవరిది? అక్కడ గొలుసుల మళ్ళీ ట్యాంక్ బండ్ అనేది ఎవరిది? ప్రభుత్వాన్ని. జగన్ వెంకట్రావు పనిచేసిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తారు. సాంబశివరావు గారు పనులు పెట్టి పని చేయించినని సాంబశివరావు చెప్తాడు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2006-2007 గాను అక్కడ పనిచేసిన వాళ్ళు మేము బియ్యం తీసుకొని పోయాము అని చెప్తున్నారు. ఇక్కడ అధికారులు ఏమో దొంగ కాగితాలు ఇస్తారు. ఆ అధికారులు ఎవరైతే దొంగ కాగితాలు ఇచ్చిండో, దొంగ కాగితాలు అంటే దొంగ కాగితాలు పని జరిగిందని ఇచ్చిండు, అది స్పష్టంగా ఇవ్వాలా. ఏదైనా ఇలాంటి ఆఫీసర్లు ఉండడం మూలంగానే ఇప్పుడు సమాజంలో ఇట్లా తయారవుతాను. వీళ్ళకి మొత్తం కూడా అండగా ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి, లంచాలు తీసుకున్నారు, ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆ బాంబు పెట్టి పేర్చినా కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ కొత్తగూడెం డివిజన్ 1లో ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆయన సిబిఐ విచారణ చేయాల. ఆయన వాళ్ళకి వంత పాడుతున్నాడు. చెరువులు కుట్టలు అమ్ముకోవడానికి నీకు ఉద్యోగం ఇచ్చిండు రాబోయ్, ఎవరు నువ్వు? నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చిండు? మా సొమ్ము తినకుండా మేము పన్నుల రూపంలో ఇచ్చే సొమ్ము కష్ట జీతం తీసుకొచ్చి నీకు పన్నుల రూపంలో ఇస్తాంటే నీకు జీతం వస్తుంది. నువ్వు ఎవరికి ప్రజలకు పని చేస్తావా, లేకపోతే నీ లంచాల కోసం, నీకు దొంగ తిండి తినడానికి కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం బాంబులు పెట్టి పేలిస్తే నువ్వు పట్టించుకోవా? నేను అప్పటికి డౌట్ వచ్చింది, నాకు ఇంత ఆలోచన రాలేదు. పెద్ద శబ్దం వచ్చింది 2 గంటల టైంలో, 1:30 ప్రాంతంలో అర్ధరాత్రి పూట పెద్ద శబ్దం వచ్చింది. ఇల్లులు కదిలినాయి ఇక్కడ. వీళ్ళని తీసుకపోయి ఈ దుర్మార్గులను ఎవరైతే పేర్చిన ఉన్నారో అన్నిట్లో టీచర్లు, గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ కి నష్టం చేసిన వీళ్ళని తీసుకపోయి ఉద్యోగాలు మొత్తం తీసేయాలా. వీళ్ళ ఉద్యోగాలు పోవాలా, వీళ్ళని తీసుకపోయి జైలు వేయాలా. వీళ్ళతోనే చెక్ డ్యామ్లు, వీళ్ళతోనే మట్టి తీసి కట్టిపిస్తా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న చెక్ డ్యామ్ మళ్ళీ కట్టం కదా, కడతారు, కూలీలుగా తీసుకుపోవాలా. ఏం తిరిగినెక్కింది రా మీకు? దొంగ సన్నాసులారా, బాంబులు పెడతారు. నేను చెప్తానా మా పొంగులేటి సీనన్నకి, మా బట్టి విక్రమార్కకి, మరి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ నేనైతే ఆ చెరువు మీద ఇచ్చిన. వాళ్ళేమో ఈ పొంగులేటి క్యాంపస్ కాడికి వచ్చి మంత్రాలు జరుపుతూ ఉంటారు. దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. మీరు నిజమేనా ఇందిరమ్మ రాజ్యంలో ఈ బాంబులు పేల్చలేండి, ఈ బాంబులు పేరేయండి? ఇది ఏమైనా కదిరి కాదు, లేకపోతే చిత్తూరు కాదు, లేకపోతే అనంతపురం కాదు బాంబులు వెళ్ళడానికి. ఇది ప్రశాంతమైన తెలంగాణ స్టేట్. ఇది ప్రేమకు, శాంతికి, సహనానికి మారుపేరు ఈ తెలంగాణ రాష్ట్రం. కొట్లాడి సాధించుకున్న మా తెలంగాణ రాష్ట్రంలో ఈ బాంబుల గొడవైంది. ఎక్కడ తణుకుల చెక్ డ్యాము, ఇంకోటి సోమన్పల్లి చెక్ డ్యాము, ఇక్కడ గొలుసులమల్లె చెరువు చెక్ డ్యాము మొత్తం బాంబులతో పేల్చి పడేసి వీళ్ళకి ఎవరిచ్చిండు? ఈ పేల్చడానికి ఎవరిచ్చిండు? ఎంఆర్ఓ గారు ఇచ్చిందా పర్మిషన్? ఆర్డీఓ ఇచ్చిందా పర్మిషన్? గ్రామ పంచాయతీలో ఈవో గారు ఇచ్చిందా పర్మిషన్? ఎక్కడికి తీసుకొని బాంబులు పెట్టి పేల్చిందా? మిమ్మల్ని సిబిఐతో విచారణ జరిగిపోతే నేను ఊపినేది.
మిమ్మల్ని మీకు తీసుకపోయి ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ ఎక్కడైతే చెక్ డ్యామ్ పేరుస్తున్నారో ఈ వీళ్ళ మీద కఠినమైన చర్య చేసుకోవాలని చెప్పి ఉద్యమం కూడా చేస్తా. రేపటి నుంచి టెంట్ వేసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటా. బాంబులు పెట్టి పెడతారు. గొలుసుల మల్లె చెరువు చెక్ డ్యామ్ అనేది వాళ్ళ పేరు ఉందని చెప్పేసి పెడతారు. వాళ్ళ భూమి ఎంత ఉన్నది? అది ప్రభుత్వ చెరువు, రికార్డులతో సాగుతుంది నా దగ్గర. కొన్ని వందల ఏళ్ళగా వీళ్ళ భూమి పట్ట కాక ముందు నుండే చెరువుగా ఉంది. నిజాం నవాబ్ కాలం నుంచే ఉన్నది. మీ తాత జాతి రారాది. మీకు ఎవరు సరిగ్గా దొరకలేదు. నేను దొరికినా మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని సిబిఐతో విచారణ చేయించి మీకు ఎందుకు ఇప్పుడు కంప్లైంట్ కూడా పెడతానా? ఈ సంగతిని చూస్తా బిడ్డ. అందరికి కూడా మరొకసారి మంచి మనుషులకి, అలాగే నన్ను ప్రేమించే నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా పేరు పెట్టిన దళిత బిడ్డలైన నన్ను మీ అక్కలో పెట్టుకొని ఈ వీడియోలు చూస్తున్న తమ్ముడు 10 మంది షేర్ చేస్తున్న మాట్లాడిన మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ మీ భూపతి ఆశన్న ఏది యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. జై భీమ్.